హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. అంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారని భావిస్తున్నాను. ఈరోజు ఆర్డర్స్ కొంచెం బాగానే ఉంటాయి, సండే కాబట్టి మార్నింగ్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఓకే, ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము. ప్రజెంట్ ఇంకా ఏ ఆర్డర్ పర్లేదు, ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాము. సిఎన్జి అయితే ఫుల్ అయింది, ట్రిప్ జీరో చేసుకున్నాము. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఎంత రన్నింగ్ చేస్తున్నారు, ఎంత ఫ్యూల్ ఖర్చు అవుతుంది, అంత వివరాలు డైలీ పెట్టాలనుకుంటాను, మర్చిపోతాను. సో దానికి ఈరోజు జీరో చేసాను. ఫ్యూల్ అయితే నిన్న ఈవినింగ్ వేయించాక ఒక 6 గంటలు చేశాను. ఆల్మోస్ట్ 2 పాయింట్స్ తక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ అనుకోండి. ఫుల్ ట్యాంక్ 700 రూపీస్ది పట్టించాము. సో 700 రూపీస్ అనుకోండి ప్రజెంట్. సో అందులో టీ తాగేసి వస్తాము. ఓకేనండి, ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి 503 రూపీస్ సంథింగ్ చూపించినది. సో ఈ టైంలో కొంచెం క్యాబ్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది, పోకుండాల్సిందే. కాకపోతే ప్రీమియర్ ఆర్డర్ కావాలి, హాఫ్ అన్ అవర్కి 500 రూపీస్ వస్తుంది అనేసి వెళ్తున్నాను. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎంత వెయిట్ చేపిస్తారు, ఏం కథ అనేది చూద్దాం. ఫస్ట్ కస్టమర్ని వెళ్ళి పికప్ చేసుకున్నామండి. కస్టమర్ లొకేషన్ వెళ్తున్నాను. సాదాల్ గేట్ వరకు ఎంటీకి వచ్చాను ఎయిర్పోర్ట్ నుంచి. సాదాల్ గేట్లో ఇమీడియట్ రాజాజీ నగర్కి ఆర్డర్ పడింది. 28 కిలోమీటర్స్, 620, 1 అవర్ జర్నీ కంప్లీట్ అయిందండి. కస్టమర్ డ్రాప్ చేశాను. ఊబర్ వచ్చేసి 500 రూపీస్ ఇచ్చింది, 120 రూపీస్ కస్టమర్ ఎక్స్ట్రా ఇచ్చారు. టోటల్లీ 620 రూపీస్ ఎర్నింగ్స్ అండి. అది స్క్రీన్ షాట్ మీకు పెట్టాను చూడండి. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికి వచ్చేసి 1,160 అయిందండి. టైం చూస్తే 12:20. ఎర్నింగ్స్ వచ్చేసి 1,160. ఇప్పుడు వచ్చేసి మనం రాజాజీ నగర్లో ఉన్నాం. ఓకే అండి, దొబ్బలాపూర్ రోడ్కి పడింది 500 రూపీస్ ర్యాపిడో నుంచి. కస్టమర్ పికప్ కోసం వెళ్తున్నాను. ఓకేనండి, దొబ్బలాపూర్ రోడ్ డ్రాప్ అయిపోయింది. 530 రూపీస్ పేమెంట్ చేశాడు కస్టమర్. ఇమీడియట్ మనకి ఎయిర్పోర్ట్ డ్రాప్ పడింది. కస్టమర్ పికప్ చేసుకుని వెళ్తున్నానండి ఎయిర్పోర్ట్. 500 రూపీస్ చూపించింది వితౌట్ టోల్. ఓకేనండి, కస్టమర్ డ్రాప్ చేసి మీ విషయాలు మాట్లాడదాం.
ఎయిర్పోర్ట్ డ్రాప్ కంప్లీట్ అయిందండి. ఎయిర్పోర్ట్ నుంచి ఇమీడియట్ పికప్ పడింది, టోకెన్ ఇచ్చారు. T1 పికప్ ప్రైమ్ సడన్ ఓలా నుంచి అండి. పికప్ పాయింట్కి వెళ్దాం ఇప్పుడు. రాజాన్గుంట నుంచి ఇప్పుడు వచ్చింది అమౌంట్ చెప్పలేదండి. ఇప్పుడు వచ్చింది వచ్చేసి 500 రూపీస్ అండి వితౌట్ టోల్. విత్ టోల్ 620 ఇచ్చారు. ఇప్పుడు 4 పాయింట్స్ సిఎన్జి ఉంది. ఇంకాను సిఎన్జి అవసరం లేదు. సో డైరెక్ట్ పికప్ పాయింట్కి వెళ్ళిపోదాం. T1 ఓలా ప్రైమ్ సడన్. ఓకేనండి, ప్రైమ్ సడన్లో T1లో పికప్ చేసుకున్నాను కస్టమర్ పికప్ చేసుకుని వెళ్తున్నాను. గోగో క్లాస్ ఇట్లా వస్తున్నాను చూడండి. ఓకేనండి, సెకండ్ టైం సిఎన్జి పట్టిస్తున్నాను. 735 రూపీస్ పట్టింది. ఓకేనండి, ఎయిర్పోర్ట్ నుంచి డ్రాప్ అయిపోయింది. ఎంత అమౌంట్ ఇచ్చారని తెలియలేదు. ఇమీడియట్ ఆర్డర్ పడింది. సో అందులో ఏమో తిందామనేసి అమూర్ దమ్ బిర్యానీ తినేసి మళ్ళీ మీట్ అవుతాను. ఓకేనండి, బిర్యానీ తినేసినాను. బిన్యా నుంచి గుంజూరు పడింది. 620 రూపీస్ సంథింగ్ చూపించిందండి. కస్టమర్ పికప్ చేసుకొని గుంజూరు పక్క వెళ్తున్నాను. వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది. క్లైమేట్ అయితే సూపర్గా ఉందండి. ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేయడం. ఓకేనండి, టైం చూస్తే 7 o'clock అవుతుంది. గుంజూరు నుంచి విద్యారణపురం పడింది. 820 రూపీస్ సంథింగ్. వెళ్ళి కస్టమర్ పికప్ చేసుకుందాము. చూద్దామండి, ఎలాంక సైడ్ పడింది కాబట్టి అక్కడ వెళ్ళాక ఏదన్నా ఆర్డర్స్ పడితే చేద్దాము, లేదంటే ఇంటికేనండి. విద్యారణపురం ఆర్డర్ పడింది. ఓకేనండి, ఇప్పుడు ఇంటికైతే వెళ్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడే మనకి ఇంటర్సిటీ పడిందండి. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. కనక్పూరకి 1500 చూపించాడు. కస్టమర్ పికప్ చేసుకొని కనక్పూర డ్రాప్ వెళ్తున్నానండి. ఈరోజు నైట్కి కనక్పూరలోనే స్టే చేస్తాము. డిన్నర్ అక్కడే చేసి మీట్ అవుదాము. ఓకేనండి, మనం ప్రజెంట్ అయితే రాజకుమార్ రోడ్లో ఉన్నాము సిఎన్జి కోసము. ఇప్పుడు సిఎన్జి వచ్చేసి 4 పాయింట్స్ ఉంది. ట్రిప్ ఇండియా వరకు అయితే ఉంటుంది, కనక్పూర వరకు. మళ్ళీ కనక్పూరలో మనకి సిఎన్జి చిక్కదు. సో దానివల్ల ఇక్కడ ఫుల్ చేయించుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి వచ్చి 40 కిలోమీటర్స్ ఉంది. ఓకేనండి, కనక్పూర్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటర్సిటీది టోటల్ 1780 రూపీస్ కలెక్ట్ చేసాము. మనకు వచ్చేసి 1600. 110 నైస్ రోడ్డు టోలు, 80 రూపీస్ కనక్పూర రోడ్డు టోల్ అండి. మొత్తం 1780 రూపీస్ కలెక్ట్ చేశాను. ఈ రిటర్న్ ట్రిప్ కూడా పడింది బెంగళూరుకి. ఈ రిటర్న్ ట్రిప్ అనేది నెక్స్ట్ ఆర్డర్లో పెడతాను. ఓకేనండి, ఇంతటితో మన టార్గెట్ ఎంత అయింది అనేసి ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకేనండి, టోటల్ కిలోమీటర్ రన్నింగ్ వచ్చేసి 332 అండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా 332 అయింది. 2 ఫుల్ ట్యాంక్స్ పట్టాయి. ఇప్పుడు థర్డ్ ట్యాంక్ కూడా వేయించాను, కానీ ఆల్రెడీ 4 పాయింట్స్ ఉండడం వల్ల ఇప్పుడు 3 పాయింట్స్ తగ్గింది. సో దానికి దీనికి ఈక్వల్ అవుతుంది. 2 ట్యాంక్స్ ఫుల్ పట్టాయి. చూద్దామండి ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత అనేది ఒకసారి చూద్దాము. 332 టోటల్ రన్నింగ్. ఎర్నింగ్స్ ఎంత అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఊబర్ తీసుకుంటే
1382 టోటల్. 3800 ప్లస్ 200 టిప్. 3800 ప్లస్ 200. కనక్పూర్ అది ఇదేనండి లాస్ట్ ఆర్డర్ది. 1300 మనకి ఎర్నింగ్స్ అయితే ఇక్కడ చూపిస్తా చూడండి. 1382 ఎక్స్ట్రా 200 రూపీస్ ఇచ్చారండి. నెక్స్ట్ ఓలా వచ్చేసి 1437. 1437. ర్యాపిడో కూడా చేశాను అనుకుంటా ఆర్డర్. 512 అండి. అదండి 5950 మనము ఎర్నింగ్స్ అప్రాక్సిమేట్లీ 6000. మనం తిరిగింది వచ్చేసి 332 కిలోమీటర్స్. యూజ్ చేసిన సిఎన్జి వచ్చేసి 1200, 2 ఫుల్ ట్యాంక్స్. నా ఎక్స్పెన్సెస్ వచ్చేసి 300. 1500 మైనస్ చేస్తే 4500 మన ఎర్నింగ్స్ అండి. ఓకేనండి, బాయ్, గుడ్ నైట్.